హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ మేడ్ రెసిపీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను గోధుమ పిండితో బర్ఫీ చేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దామండి. ఇవాళ గోధుమ పిండి బర్ఫీ చేస్తున్నాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని గ్యాస్ వెలిగించి బాణీ పెట్టి దాంట్లో ఒకే ఒక కప్పు గోధుమ పిండి, జల్లించిన గోధుమ పిండి వేసానండి. దాన్ని లో ఫ్లేమ్ మీద, బాగా లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా మన ఏ కప్పుతో అయితే గోధుమ పిండి ఏగిపోయిందండి, మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో సహానికి నెయ్యి, నూనె కానీ రెండిట్లో రెండు కలిపైన వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ను కొంచెం నెయ్యి కలిపి వేస్తున్నానండి. నేను కొలతగా పెట్టుకున్నదే కొద్ది కొద్దిగా వేసుకుంటా ఫ్రై చేసుకోవాలండి. నెయ్యి, నూనె కలిపి వేస్తున్నాను. అది గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకున్నానో దాంట్లో సహానికి పక్కన పెట్టుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటున్నానండి. ఇట్లా మధ్యన ఇలా వెడల్పు చేసుకుని పిండిని ఇలా వేసుకుంటే తెలుసుద్దండి, చక్కగా కాగిపోద్ది. నూనె కూడాను, నెయ్యి కూడా వేస్తున్నానండి. అట్లా కొద్ది కొద్దిగా వేసుకుంటా ఫ్రై చేసుకుందామండి. నేను రిఫైన్డ్ ఆయిలే వేస్తున్నానండి, ఫ్లేవర్ లేని ఆయిలే వేస్తున్నాను. ఇది కరిగిన తర్వాత నెయ్యి అనేది హీట్ ఎక్కిన తర్వాత మొత్తం కలుపుకుంటా కొద్ది కొద్దిగా మళ్ళీ అలాగే వేసుకుంటా కదుపుతానండి. ఇదిగోండి, నెయ్యి కరిగిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి, నెయ్యి బాగా గట్టిగా ఉంది. ఇప్పుడు మెల్ట్ అయిపోయిందండి. నెయ్యి నూనె హీట్ ఎక్కిపోయినాయండి. కొద్ది కొద్దిగా పిండి కదుపుకుంటా, ఫ్లేమ్ మాత్రం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. మన నెయ్యి, నూనె కలిపి వేస్తున్నాం కదండి, అది బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకుంటా ఫ్రై చేసిందా చూపిస్తానండి. నెయ్యి అలా బయటకు వస్తుంది కొద్ది కొద్దిగా. ఇదిగోండి, ఇలా కదుపుకుంటా వచ్చాను. మళ్ళీ ఇంకా కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. ఇందాక నూనె వేసేసాను కదా. ఇదిగోండి, మళ్ళీ నెయ్యి, నూనె కలిపి వేస్తున్నానండి. లేకపోతే మనం పక్కనే వేడి చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. నేను దీంట్లోనే వేడవుద్దని ఇలా చేశానండి. కప్పుడు పిండికి అరకప్పు నెయ్యి అయితే నెయ్యి, నూనె, నెయ్యి కలిపి కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఉత్తి నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. మెల్ట్ అయిపోయిందండి. ఇది బాగా వేపాలండి. రెండోసారి కూడా నెయ్యి, నూనె వేసాను కదండి, ఇట్లా చక్కగా పిండి కలిసిందండి. కొద్ది కొద్దిగా ఆయిల్ వదులుతూ ఉంటుంది. కాసేపు ఒకసారి కదిపిన తర్వాత పలసన అవుద్ది, మళ్ళీ కదుపుకుంటూ ఉంటే మళ్ళీ తీసుకుని మళ్ళీ వదులుతూ ఉంటుందండి. కంగారు పడవసరం లేదు, ఇట్లా వస్తూ ఉంటుందండి. కానీ లో ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం హై పెట్టుకోకూడదండి. బాగా నిదానంగా కొంచెం టైం పడుతుందండి వేసుకోవడానికి. మంచి స్మెల్ వస్తుందండి పిండి వేగి. ఇదిగోండి, గరిట్లో కూడా ఎలా వచ్చేస్తుందో నెయ్యి, నూనె కలిపేసాం కదా. ఇదిగోనండి, ఇలా నెయ్యి, నూనె బయటకు వదులుద్దండి. ఇట్లా వస్తే ఏగినట్టేనండి. కొద్ది కొద్దిగా ఎదుగుతుంది, నేను కదిపేసాను కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి. పంచదార పాకం పట్టాలండి. ఏ డబ్బాతో అయితే పిండి తీసుకున్నామో అర డబ్బా నెయ్యి, ఏ కప్తో అయితే పిండి తీసుకుంటామో దాంట్లో అరకప్పు
నెయ్యి కానీ నూనె కానీ లేకపోతే మొత్తంగా నెయ్యి కానీ తీసుకోవచ్చండి. అది అరడబ్బానేనండి. అలాగే పంచదార కూడా ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్పుడు పంచదార తీసుకోవాలండి. పిండిను పంచదార ఒకటే కొలతండి. నెయ్యి కానీ నూనె కానీ కలిపి హాఫ్ కప్ తీసుకోవాలండి. ఇది బయట వేరే గిన్నెలో తీసుకున్నామండి. పంచదార పాకం పడదాము. ఏ డబ్బాతో అయితే పిండి తీసుకున్నానో ఆ డబ్బాతోనే పంచదార తీసుకున్నానండి. కొద్దిగా నీళ్లు పోస్తే చాలా తడిసేటట్లు. నీళ్ళు కొలతలో కావాలంటే ఏ డబ్బాతో నీళ్ళు తీసుకున్నామో దాంట్లో పావు డబ్బా నీళ్ళు పోసుకుంటే సరిపోద్దండి. ఇది కరగాలండి. కరిగి లేత పాకం రావాలండి. 2 యాలక్కాయలు కూడా కొట్టుకుని వేసుకున్నామండి పాకం కరిగేటప్పటికి. ఇదిగోండి యాలకుల పొడి కూడా కొట్టి వేసానండి. పాకం వచ్చేటట్టుందండి, చూద్దాము. తీగ పాకం వస్తే చాలండి. ఇంకొద్దిగా రావాలండి. ఇది ఏంటో అనుకోకండి నల్లగా ఉందని. నేను పిండి దాంట్లోనే వేసేసాను. పిండి ఒక ప్లేట్లోకి తీసుకుని దాంట్లోనే పాకం పడుతున్నానండి. పాకం చూద్దామండి. కొద్దిగా అవ్వాలండి, ఇంకా పాకం రావాలి కొద్దిగా. ఇదిగోనండి ఇట్లా లేత పాకం వస్తే చాలండి. తీగ మరీ పెద్ద తీగ అవసరం లేదండి. ఇలా చిన్న తీగ వస్తే చాలండి. మనం వేపు పెట్టుకున్న పిండి ఉంది కదా, కొద్దిగా వేద్దామండి. ఇలా కొద్దిగా వేసుకోవాలండి. ఉండలు లేకోకుండా కొద్దిగా. ఫ్లేమ్ని బాగా సిమ్లో పెట్టుకోవాలండి. ఉండలు లేకుండా కదుపుకోవాలండి. ఇట్లా లంప్స్ లేకోకుండా ఉండలు లేకోకుండా శుభ్రంగా కదుపుకోవాలండి. కొంచెం దగ్గర పడేదాకా కదుపుకుని మనం నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకుని కాసేపు వెయిట్ చేయాలండి. ఇలా అనగానే ఇట్లా అనగానే వచ్చేస్తుంది చూడండి. ఇట్లా అనగానే వచ్చేస్తుంది, చూసారా? కొద్దిగా ఆయిల్ కూడా బయట వదులుద్దండి. ఫ్లేమ్ తగ్గించి పెట్టుకుంటే చక్కగా వస్తుందండి ముక్కలు కోసుకోవడానికి ఈజీగా. ఇదిగోండి ఇట్లా అంటే మొత్తం ఒకసారి ఇట్లా అంటే చూడండి ఎలా వచ్చేస్తుందో. బాగా సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. ఇదిగోండి అయిపోయింది మన బర్ఫీ. ఇదిగోండి ఇలా ఈ కన్సిస్టెన్సీ కావాలి. ఇదిగోండి చూడండి అడుగంటుతుంది. అయిపోయినట్టేనండి బర్ఫీ. నేను ప్లేట్లో పోసేస్తున్నానండి. ముక్కలు కోసుకోవడానికి వస్తుందండి. ఇప్పుడు ఇలా ఉంటే తీసుకెళ్తున్నానండి. దించేస్తున్నానండి. ఇదిగోండి కొద్దిగా నూనె నెయ్యి లోపల నుంచి ఊరుతుంది, చూసారండి? మన బర్ఫీ కూడా ఇట్లా అనగానే పక్కకి వెళ్ళిపోద్దండి. అదిగోండి ఇది అయిపోయిందండి. నేను ఒక నెయ్యి రాసిన ప్లేట్లో పోసుకుంటున్నానండి. ఇలా నెయ్యి రాసిన ప్లేట్లో పోసానండి. ఇది బాగా చల్లారాలి. ఒక అరగంట గాలికి వదిలేస్తే వెండిపోద్దండి. తర్వాత పీసెస్గా కట్ చేసుకోవచ్చు మనకు ఎలా కావాలంటే అలా. ఇదిగోనండి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంతేనండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. ఇంకా కొద్దిగా వేడిగా ఉందని నేను కట్ చేయలేదు, ఇంకా తీయలేదు పీసెస్. ఇంతేనండి బర్ఫీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.